సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ టర్మే కాదు, వచ్చే 5 ఏళ్ల తర్వాత తానే ముఖ్యమంత్రి అన్నట్లుగా పరోక్ష సంకేతాలు ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్ ఈ కామెంట్స్ చేశారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ బాలకృష్ణ సమక్షంలో మాట్లాడిన రేవంత్ హాస్పిటల్ 30వ వార్షికోత్సవానికి కూడా తానే ముఖ్య అతిథిగా వస్తానంటూ మాట్లాడారు. అంటే రెండోసారి ముఖ్యమంత్రి కానున్నట్లు రేవంత్ చెప్పకని చెప్పారని రాజకీయ వర్గాల్లో టాక్ మొదలైంది. రేవంత్ కామెంట్స్ ని ఎలా చూడాలి అనే దానిపై మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సహనా. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కొన్ని రాజకీయపరమైన సంచలన కామెంట్స్ చేసిరని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణల మధ్య కొంత సంవాదం సంచలన వ్యాఖ్యలు కూడా జరిగాయని సంభాషణ జరిగిందని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా 24వ వార్షికోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మళ్ళీ వచ్చే సంవత్సరం 25వ వార్షికోత్సవానికి కూడా మీరు తప్పకుండా రావాలని చెప్పి సభా వేదికగా ఆయన కోరగా, మరియు దానిపై స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25వ వార్షికోత్సవం కాదు 30వ వార్షికోత్సవాన్ని కూడా నేను ముఖ్యమంత్రి హోదాలో వస్తానని చెప్పి ఆయన ఒక సంచలన కామెంట్ చేసిరని చెప్పి అనుకోవాలి. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అధికారంలోకి రాకముందు కూడా, అధికారం వచ్చినాక కూడా ఖచ్చితంగా 10 సంవత్సరాల పాటు నేనే రాష్ట్రాన్ని పాలిస్తాను, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, ఆ తర్వాతనే ఢిల్లీ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పి ఆయన స్పష్టం చేస్తూ ఉన్నాడు. గతంలో ముఖ్యమంత్రులు మన జనరేషన్కి తెలిసిన సమయంలో ఆనాడు వైఎస్ కంటే ముందు చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 10 సంవత్సరాల పాటు వరుసగా రాష్ట్రాన్ని పాలించడం జరిగింది. తర్వాత మరోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో 2009లో కూడా ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009లో సెప్టెంబర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించిన నేపథ్యంలో పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగలేకపోయారు. ఆ తర్వాత ఈరోజు కేసీఆర్ కూడా 2014లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ 2018లో కూడా రెండోసారి ముఖ్యమంత్రిగా చేసి ఆయన 9 సంవత్సరాల పాటు పరిపాలించారు. అదే కోవలో 10 సంవత్సరాల పాటు ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తాను, 2020 ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి మళ్ళీ వచ్చే టర్మ్ కూడా నేనే సీఎంగా ఉంటాను, ఆ తర్వాతనే జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడతానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే అనేక సందర్భాల్లో మీడియా ప్రతినిధుల దగ్గర కూడా చెప్తున్నప్పటికీ ఇవాళ ఈ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిపోయింది. 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమల్లో భాగంగా అనేక పథకాలను అమలు చేసుకుంటూ ఈరోజు ముందుకు పోతున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు కొంత రాష్ట్ర రాజకీయాలకు ఏమైతే కానీ కొంచెం సొంత పార్టీలో మాత్రం కొంచెం ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చెప్పి అనుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో హైకమాండ్ నేతలందరూ కూడా ముఖ్యమంత్రులను నిర్ణయిస్తారు కాబట్టి, అయితే వచ్చే టర్మ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాలా వద్దనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హైకమాండ్ పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. ఖచ్చితంగా రెండవసారి కూడా నేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు గతంలో చంద్రబాబు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత కేసీఆర్, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఇట్లా 2 సార్లు వరుసగా ముఖ్యమంత్రులు చేసిన లిస్టులో నేను ఉంటానని చెప్పకనే చెప్తున్నానని చెప్పి మనం అనుకోలేదు. రాష్ట్ర రాజకీయాలు కూడా పరిణామాలు చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం 64 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఒక సిపిఐ ఎమ్మెల్యే, మొత్తం 65 మంది ఎమ్మెల్యేలు ఈరోజు బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరుతారు. దీంతో 70కి సంఖ్య పెరిగింది. మరో కొంతమంది మొత్తం 80 సంఖ్యాబలం అది అవుతుందని చెప్పి కూడా సీఎం ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో ఇలాంటి కామెంట్స్ కొంత రాజకీయ సంచలనానికి తెరదీస్తాయని చెప్పి అనుకోవాలి. సహనా. ఓకే, థ్యాంక్ యూ రామ్.